Buama. ఆర్థిక సమానతలను రూపుమాపదూతను ఆ పాంపలు ఇచ్చారు ఒకరు ఉండాలి అమ్ముడు అంతే ఇక్కడ ఉందా లోగోలో. నమస్కారం. ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా వనపర్తి పట్టణంలో వనపర్తి మున్సిపాలిటీలో ఈరోజు శుభోదయం వనపర్తి అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని దానిలో భాగంగానే 33 వార్డులు ఈరోజు నుంచి మార్నింగ్ కొన్ని వార్డ్స్ ఈవినింగ్ కొన్ని వార్డ్స్ తిరిగి ప్రజలకు మొన్న నవంబర్లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి చేయగుర్తు మీద ఓటేసి ఇక్కడ నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, అక్కడ రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు, సీఎం అయ్యారు. దానిలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవ మల్లు రవి గారికి చేయగుర్తు మీద ఓటేసి మొన్న వచ్చిన మెజార్టీ కంటే పెద్ద ఎత్తున 25,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు దాదాపు 40,000-50,000 మెజార్టీ ఇవ్వమని ప్రజల్లోకి వెళ్తున్నాం. మేము ఇంటింటికి వాడకు పాదయాత్ర వేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజల నుంచి చాలా స్పందన ఉంది. మొన్న కూడా మేము దీవించినాం. మాకు కాంగ్రెస్ పార్టీ అయితేనే శ్రీరామరక్ష. కాంగ్రెస్ పార్టీని మేము ఆశీర్వదిస్తాం, దీవిస్తాం. కొంచెం 6 గ్యారంటీలు ఇచ్చిన దానిలో తొందరగా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. దాంతోపాటు మన పార్లమెంట్ ఎన్నికల దృష్టి తీసుకొని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు మళ్ళీ ఒక 5 గ్యారంటీలు ప్రకటించారు. ఈ పాంప్లెట్స్ పెట్టి వాళ్ళకు 6 గ్యారంటీలు, ఈ 5 గ్యారంటీలు 2 ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్కి చేస్తున్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆయన ప్రగతి భవన్లో అప్లికేషన్లు తీసుకున్న ఛార్జ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నది. ఆయన కూడా పాల్గొంటారు. అందరం కలిసి చేస్తున్నాం. ఈ కొంతమందికి పని పాట లేక వాళ్ళు ధైర్యంగా మమ్మల్ని ఎదుర్కొనలేక మా మధ్యలోకి వచ్చి చర్చ పెట్టాలని చూస్తున్నారు. చాలా క్లారిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రంలో అంటే చిన్న సమస్యలు ఉంటే సదుర్కోపోతుంది. అవకాశం ఉంటే అన్ని రోజులు తొందరగా తీసుకొస్తున్నాం. ఈ రోజుల్లో వస్తుందని చెప్పి ప్రజలను మోసం చేయటం వీలు పడదు. తప్పనిసరిగా ఈ రైలు తీసుకొని రావాలనేది చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. దాన్ని తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ ఇంతకుముందు సర్వే చేసినప్పుడు ఈ రైల్వే లైన్ వల్ల రైల్వే లైన్ వేస్తే దాని మీద వచ్చేటటువంటి రెవెన్యూ సరిపోదని చెప్పారు. ఆ రెవెన్యూ సరిపోయినా సరిపోకపోయినా వెనకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఆ రైల్వే లైన్లు వేయాలని దానికోసం ప్రయత్నం చేసి మొత్తం నాగర్ కర్నూలులో రైల్వే లైన్లు కనెక్షను, నేషనల్ హైవే కనెక్షను తీసుకుని రావడానికి నేను ప్రాధాన్యత సాధిస్తాను.